ఒక వింత మనిషి ఉండేవాడు. వాడే మన రవితేజ. వాడు చూడటానికి ఒక్కడే కాని వాడి ఒంట్లో ఒకే జీవంలో ముగ్గురు మనుషులు, స్ప్లిట్ పర్సనాలిటీ దాక్కున్నారు. మనోడు అస్సలు మంచోడు కాదు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికీ తెలియదు. ఇక మన హీరోయిన్ శ్రీలీల. ఆవిడకు ముక్కు మీద కోపం. రవితేజ చేసే అపచిత్ర వేషాలు చూసి ఎప్పుడూ చిటపటలాడుతూ చేతిలో కర్ర పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ఈ ముగ్గురు మనుషులతో శ్రీలీల పడే తిప్పలే మన కామెడీ కథ. ఫస్ట్ నుంచి చూద్దాం. 1. మొదటి మనిషి అమాయక రాము, భయస్థుడు. కథ. మొదట్లో రవితేజ చాలా సైలెంట్గా అమాయకంగా ఉంటాడు. శ్రీలీల అంటే చచ్చేంత భయం. శ్రీలీల కళ్ళెర్ర చేసి, ఏవండి, ఇంటి వెనుక బావిలోంచి నీళ్లు తోడమంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? మర్యాదగా వెళ్ళి తోడండి. రాము వణుకుతూ చేతులు కట్టుకుని, అలాగే శ్రీలీల గారు, ఇప్పుడే వెళుతున్నా, నన్ను కొట్టకండి అని బకెట్ పట్టుకుని పరిగెడతాడు. రెండో మనిషి ఓవర్ యాక్షన్ రాజా, లవ్ బాయ్ మరియు డాన్సర్. సరిగ్గా బావి దగ్గర నీళ్లు తోడుతుండగా రేడియోలో జానపద పాట వినిపిస్తుంది. అంతే, రవితేజ మైండ్ బ్లాక్ అయి రెండో క్యారెక్టర్ బయటకొస్తుంది. బకెట్ పక్కన పడేసి మీసం తిప్పి శ్రీలీల చుట్టూ తిరుగుతూ మా స్టెప్పులు వేయడం మొదలు పెడతాడు. రాజా, ఏంటి పిల్ల అంత కోపం? నీ అందానికి ఈ కోపం సూట్ అవ్వలేదు. రా, ఒక మాస్ డ్యూయెట్ సాంగ్ వేసుకుందాం. శ్రీలీల కోపంతో ఊగిపోతూ, పాటలు కాదురా, నీళ్లు తోడమంటే నా చుట్టూ తిరుగుతా.